హాయ్ బ్రో. హాయ్ బ్రో. మన యంగ్ రెబల్ స్టార్ సాంగ్ వచ్చింది కదా, ఎలా అనిపిస్తుంది బ్రో సాంగ్? యంగ్ రెబల్ స్టార్ సాంగ్ వచ్చింది, ఊపు ఊపేస్తుంది భయ్యా. నేను చూసాను. రాజా సాబ్ రాజా సాబ్ రాజా సాబ్ రాజా సాబ్ అంటుండు భయ్యా. ఆ కాస్ట్యూమ్ కే నేనైతే ఫిదా అయిపోయాను భయ్యా. ఆ కాస్ట్యూమ్ కే యాజ్ ఇట్ ఈస్ గా నేనే ఫిదా అయినంటే 1000 కోట్ల 100 కోట్ల అమ్మాయిలు హత్తుక్కుపోతారు భయ్యా ఆ కాస్ట్యూమ్స్ కు. సాంగ్ లిరిక్స్ ఎలా అనిపించాయి? సాంగ్ లిరిక్స్ బాగున్నాయి భయ్యా. రాజా సాబ్ రాజా సాబ్ రాజా సాబ్ వేస్తాను భయ్యా. వచ్చేస్తుంది భయ్యా. ఇగో రాజా సాబ్ రాజా సాబ్ రాజా సాబ్ రాజా సాబ్ భయ్యా. ఏమన్నా కాస్ట్యూమా భయ్యా, అసలు ఆ డ్రెస్సింగ్కి పడిపోతురు భయ్యా. మా సాదా సీదా నేనే ఇలా ఉన్నానంటే ఇంకా అమ్మాయిలు ఎలా అతుక్కుపోతారు భయ్యా. అందుకే అన్నారు భయ్యా డార్లింగ్ డార్లింగ్ అని. ఇక డార్లింగ్ ఫ్యాన్స్ కుంటది మామా. ఇక ఊపు ఊపేస్తారు డార్లింగ్స్. ఈసారి మాత్రం రాజా సాబ్లా మీకు మీ ఓడి తెచ్చిండు అబ్బా. మీకు అందరికి ఇస్తరాకేసి బంతి భోజనం పెట్టేస్తాడు. ఇంకా మీకు మామూలు ఉండదు భయ్యా. ఇంకా రాజా సాబు ఆ లుక్స్కే నేనే పడిపోయినంటే భయ్యా ఇంకా అమ్మాయిలు మొత్తం అతుక్కుపోతారు భయ్యా డార్లింగ్. ఇంకా ఎలా అనిపించింది లుక్? అంటే వింటర్ లుక్ అంటున్నారు అందరూ, ఎలా ఉంది? ఇంటర్ లుక్ ఏంది భయ్యా, మామూలు లేదు అసలు. ఇన్ని సినిమాలతో పోల్చుకుంటే డార్లింగ్ ఈ సినిమా లుక్ మాత్రం ఒక నేషనల్ కాదు వరల్డ్ వైజ్ గా చాలా బాగుంది లుక్ ఇది. సో మారుతి గారి మీద చాలా వరకు బ్యాడ్ కామెంట్స్ వస్తున్నాయి కదా ఇంతకు ముందు. ఈ సినిమా ఎంత వరకు హ్యాండిల్ చేయగలుగుతారు అనుకోవచ్చు? ఈ సినిమా ఇట్లా మారుతి గారు ఇట్లా డైరెక్టర్ మారుతి గారు ఇట్లా హిట్ చేయలేదు అనుకో, ఇక మారుతి గారు భజన చేసుకోవాలి, ఇక చెక్క భజన చేసుకొని పండుకోవాలి భయ్యా. అంతే, ఇంకా అయిపోయింది. అప్పట్లో ఊపి ఊపేశాడు మారుతి గారు. మంచి మెసేజ్ కాన్సెప్ట్ ఉన్న సినిమాలు, లవ్ కానీ లవ్ పర్పస్లో కానీ మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్గా కానీ చేశాడు. ఈ సినిమా మాత్రం ఇంకా హిట్ కాలేదనుకో, డార్లింగ్ ఫ్యాన్సే మొత్తం ఇంకా దండయాత్ర చేస్తారు ఇక మారుతి పైన. హిట్ అవుతుంటున్నారా? హిట్ అవుతుంది భయ్యా. మీరు అన్నదానికి నేను చెప్తున్నాను భయ్యా. హిట్ కాలేదంటే ఇంకా డార్లింగ్ ఫ్యాన్స్ మొత్తం ఇక దండయాత్ర చేస్తారు మారుతి ఇంటి పైన. అంటే మారుతి మీద కొంచెం బ్యాడ్ కామెంట్స్ ఉన్నాయి కదా, దానికని అడుగుతున్నాను నేను. ఓకే భయ్యా, మీరు అడిగారు కాబట్టి, యాక్చువల్లీ గతంలో జరిగినాయి కాబట్టి ఆ కామెంట్స్ వచ్చాయి, అందుకే చెప్తున్నాను. ఇప్పుడు మారుతి గారు అసలు మొత్తం ఫ్లాప్ లోనే ఉన్నారు. ఈ సినిమా తోటి హిట్ కొట్టుతాడని చెప్పేసి నేను అనుకుంటున్నాను భయ్యా. సో ఎలా అనిపించింది? హర్రర్ థ్రిల్లర్ గా క్రియేట్ అయింది కదా ట్రైలర్ చూసినప్పుడు, ఎలా అనిపించింది అప్పుడు ప్రభాస్ గారు లాస్ట్ లుక్ లో ఆ సిగరెట్ లో? నేను అదే షాక్ అవుతున్నాను భయ్యా. అసలు నేను సినిమాలో నేను అదే ఒకటి ఎక్స్ప్రెషన్ చేయలేకపోతున్నాను. సంథింగ్ ఎక్స్పెక్టేషన్ నాది ఏంటంటే ఒక హర్రర్ లుక్ లో ఆ సిగరెట్ తాగడం. హర్రర్ అయితే ప్రభాస్ గారు మనం గతంలో ఎప్పుడు చూడలేదు భయ్యా, ఇదే ఫస్ట్ టైం కాబట్టి ఇది చాలా వైరల్ అవుతుంది. ఇది చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. ఇంకా డార్లింగ్స్ ఫ్యాన్స్ కి అయితే ఊపు పేసుకుంటారు, బట్టలు చింపేసుకోవాల్సింది థియేటర్లలో. సంక్రాంతి దానికి అవకాశాలు ఉన్నాయా? సంక్రాంతికి ఖచ్చితంగా డార్లింగ్ భయ్యా. డార్లింగ్ ఏం చేస్తాడు మరి, డార్లింగ్ ఖచ్చితంగా విన్నే. ఇంకా థ్యాంక్ యూ.